Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఇంత డబ్బు పెడుతున్నాము ఈ హీరో మీదనో లేకుంటే ఈ డైరెక్టర్ మీదనో ఇంత పెడుతున్నాము అంటే దానికి ఇంకొక పదింతలు రెట్టింపు మళ్ళీ మనకు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసుకున్న తర్వాతే కదా ఆ హీరోకి 10 కోట్లు ఇవ్వాలా, 100 కోట్లు ఇవ్వాలా అనేది. ఈవెన్ డైరెక్టర్ కూడా 100 కోట్లు ఇవ్వాలా, 50 కోట్లు ఇవ్వాలా అనేది కూడా దాని మీదే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇంకొకరిని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు కదా ఇందులో. నేను దానికి ఏకీభవిస్తున్నా. నేను సినిమా తీసిన అంతే. నేను సినిమాలు తీశాను, ఈ మధ్య కూడా తీసాం. విషయాలను పెట్టి ఒక సినిమా లాఠీ అది మాదే, మా బ్యానర్ అది. 100% ఐ అగ్రీ. కానీ ఈ మార్కెట్ నేను కాదనలా. ఐ రెస్పెక్ట్ మార్కెట్ హీరోస్, ఐ రెస్పెక్ట్ మార్కెట్ డైరెక్టర్స్, హీరోయిన్స్. మర్యాద. నన్ను పిలుస్తారు, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిచాము ఆ సినిమాకి. నేను కొంత ఆర్టిస్ట్ నేను మాడతా, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాకు ఉన్నోళ్ళు. బ్రదర్ ఒక 2 రోజులు వేషం నువ్వు చేసి పెడితే బాగుంటుంది, నువ్వు ఏం నాకు ఉన్న ర్యాప్ని బట్టి నువ్వేం తీసుకుంటావో మేము మేనేజర్నో ఏమన్నా చెప్పి నీకు పోయి రేట్ చెప్పేది ఏముంది, ఏదో ఒకటి ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇంతని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన పొద్దునే పిలుస్తాం, 7ంటికి వచ్చేయండి అంటాం, సాయంకాలం 6 వరకు ఆయనకి షార్ట్ తీరు కూర్చోబెడతారు. వినండి, ఇప్పుడు ఈ కూర్చోబెట్టండి తప్పలేదు, ఎందుకంటే నేను డైలీ బేసిస్ మాట్లాడా. ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. నీకు డైలీ 15,000 అమ్మా కవిత, నీకు ఇష్టం ఉంటే రామ్మా అని అడిగా. మీరు వచ్చారు, మేకప్ వేసుకొని క్యారవాన్లోనో చెట్టు కిందనో కూర్చున్నాం. సాయంకాలం 6 వరకు మేము టచ్అప్ చేసుకుంటారు, ఏదో తింటారు, మళ్ళీ టచ్అప్ చేసుకుంటారు, పిలుస్తారు. సాయంకాలం 6ంటికి ఇంకా 5 నిమిషాలు ప్యాకప్ ఉన్నప్పుడు రెడీ రెడీ రెడీ. సరే అది కూడా పర్లేదు, ఒక్క నిమిషం ఏమైనా చెప్పులు వేసుకొని వస్తాను, లేకపోతే అంత టైం కూడా ఇవ్వరు. ఏది మనకే. పైగా మధ్యలో ఎవడో ఒకడు పాత అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అడుగుంటారు, మీరు పొద్దున వచ్చి కూర్చున్నారు రా, ఒక షాట్ కూడా తీయలేదు, ఏందిరా అసలు విషయం, ఏందిరా ఉందా లేదా, మన చెవుల్లో వినపడేటట్టు అంటారండి. డబ్బులు తీసుకోవాలా, కూర్చో. మనం ఎంత చావు దెబ్బండి, మనుషులమే కదా మనం. మీ వ్యాపారాన్ని మేమేమి చెడగొట్టలా. నాకు ఇష్టమైన డబ్బులు మీరు ఇచ్చారు, మీరు ఇవ్వగలిగే డబ్బులు నేను తీసుకొని నేను వచ్చాను. మానవత్వం లేదా, మర్యాద లేదా? నువ్వు ఇచ్చుకో, నువ్వు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టుకో, మేము దానికి ఏం కాదు. నువ్వు రోజు కూలిస్తున్నావు, నేను కూర్చుంటా. మనిషిని కూడా మీరు చూడకపోతే ఇది ఏమి ఇండస్ట్రీ అండి? మీ ఇంట్లో పనిపిల్ల ఉందండి, పనిపిల్లని మీరు గౌరవించరా? దాని జీతం ఇస్తున్నాంలే, వసే పోసే, లేకపోతే ఇంకొకటో అనగలమా అండి? అంటే పని చేయగలమా? చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను చేయను. అట్లీస్ట్ ఒక్కసారైనా కన్సెంట్ వ్యక్తి వచ్చి మనతో, సారీ మిమ్మల్ని పొద్దునే రమ్మన్నారు, నాకు ప్రోగ్రాంలో తెలియలేదు కొంచెం అని ఒక్క మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? యాజ్ అన్ యాక్టర్గా చెప్తున్నా. ఆ కన్సర్న్ డైరెక్టరు లేదా ప్రొడ్యూసరు ఒక మాట అన్నారండి అంటే నేను ఆ 10,000కో 20,000కో ₹1,00,000కో చూసి ఆనందపడిపోయి వాడు కూర్చోవాలి. అది మరి నేను రైట్ అని నేను ఎప్పుడు చెప్పను. నేను రైట్ అని మీతో ఇప్పుడు చెప్పడం లేదు. నా ఫెయిల్యూర్కి నేను నటుడుగా నేను ఇంకా ఎదుగుండొచ్చేమో, ఖచ్చితంగా ఎదుగుండొచ్చు, నాకు తెలుసు. ఇప్పుడు రెడీ అండి నేను యాక్ట్ చేస్తే ఈరోజు వెళ్ళగలను. టీవీ సీరియల్లో నన్ను రోజు ఆడగిన కంపెనీ ఉండదు, నేను చేయనంటే కోపమో తిమురో ఇష్టం లేక కాదు, ఉన్న అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. అది ఇప్పటికీ పెరిగింది కదా. ఇంకా పెరిగిందంటే 2 things. నాకు లివింగ్ ప్రాబ్లం ఉంటే తప్పదని వెళ్ళేవాడినేమో. సర్వైవల్ లేనప్పుడు కూడా పోలా. నేను 8 నెలలు అద్దె కట్టడం లేని రోజు కూడా పోలా. ఒక ఆఫీస్కి వెళ్ళలా, నాకు అవకాశం ఇవ్వమని అడగల. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇది రైట్ అని నేను చెప్పడం లేదు. నేను నాలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు
పిలిచారు, డే అంతా కూర్చోబెట్టారు, కసురుకున్నారు, ప్రాపర్గా చెప్పలేదు, ఒక రకంగా హ్యూమిలియేషన్ అనేది కనిపిస్తుంది. మానవత్వం లేదా, మర్యాద లేదా అనేటువంటి మేము ఈ మాటలు మార్నింగ్ నుంచి కూర్చోబెట్టినందుకే అలా అనిపించినప్పుడు చాలా వరకు ఉమెన్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి క్యారవాన్లు కూడా లేని కండిషను, బయట ఎదురు చూడాలి, వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి. దీంతో పాటుగా కాస్టింగ్ కౌచ్ అనేది గతంలో వినిపించినటువంటి మీటూ మూమెంట్ వాడుకుంటారు, వాళ్ళకి కమిట్మెంట్లు ఇవ్వాలి. ఇవన్నిటినీ చూసినప్పుడు ఏమో అనిపిస్తుంది, మీరు ఒక విజయబాబు గారి లాగా ఆలోచించారు, మీలో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి మేల్కొంటున్నారు, ఒక ఆర్టిస్ట్కి ఒక అవమానం జరుగుతోంది అనుకున్నప్పుడు మీ కో ఆర్టిస్ట్లే అక్కడ, మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు మరి? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలా ఉంది? మీటూ అనేది నేను కొంచెం మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. నాకు తెలిసి నా అనుభవంలో ఇది మ్యూచువల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎవరిని ఎవరు బలవంత పెట్టి వాడుకోవడం అనేది జరిగిందని నేను అనుకోలే. నేను అది మీకు ఇష్టం లేకుండా అంటే అది అగైన్ బలాత్కారమే అవుతుంది, అంతే కదా. ఇట్స్ అన్ అండర్స్టాండింగ్. అది వాళ్ళ అవసరాల కోసం. ఇప్పుడు నేనైనా ఉండొచ్చు, తప్పుగా అనుకోండి, ఒక లేడీ ప్రొడ్యూసర్ అనుకుందామండి, ఒక లేడీ డైరెక్టర్ అనుకోండి, నేను కొంచెం ఓపెన్గా చెప్పే రకం. మగ ఆడడానికి కాదు, మనిషి. ఇప్పుడు ఒక లేడీ డైరెక్టరు, ఒక లేడీ ప్రొడ్యూసరు, ఒక లేడీ సంబంధం డిసైడింగ్ అథారిటీ అనుకుందాం, ఆ కాస్టింగ్ కోచ్ విజయబాబు గారు మీరు నాతో ఒక రోజు ఉంటే మీకు ఈ ఛాన్స్ కన్ఫర్మ్ చేస్తుందని అనింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి మీకు ఆన్సర్ ఏం చెప్తారు అలాంటప్పుడు మీరు? నా అవసరం అయితే వెళ్తా, నాకు ఇష్టపడితే వెళ్తా, నాకు ఉపయోగపడితే వెళ్తా. వెళ్ళలేనంటే నన్ను రేపు చేయగలదా? చెప్పండి. కాకుండా చాలా వరకు ఇప్పుడు గతంలో హీరోయిన్స్గా పనిచేసిన వాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసిన వాళ్ళు, ఆ కాలం నుంచి ఉన్నవాళ్ళు, అంటే మోస్ట్లీ మీ టైంలో మీకు కాంటెంపరీస్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పేది రాత్రుల్లో వచ్చి డోర్లు కొడుతూ ఉంటారు, బలవంతం చేస్తుంటారు, కమిట్మెంట్ ఒప్పుకోకపోతే సినిమాల్లోంచి తీసేస్తారు. ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి కాస్టింగ్ మేనేజర్ దగ్గర నుంచి ఇవన్నీ లేవని నేను అనను, కానీ అగైన్ నువ్వు తలుపు తీయకపోతే తలుపు బద్దలు కొట్టి రారు. కాకపోతే నెక్స్ట్ డే సినిమా ఉండదు, నెక్స్ట్ డే నీ క్యారెక్టర్తో ఇది అదే చెప్పాను కదమ్మా. మీచు ఎక్కడ లేదు ఇది. ఈరోజు నువ్వు ఆ రోజు జరిగింది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీడియా ఉందనో, ఈరోజు 4 సోషల్ మీడియాలో నేను కనపడతానో, ఇంకోటో చెప్పడమా? నువ్వు ఆ రోజే చెప్పుండొచ్చు కదా. పెద్దవాళ్ళు చెప్తున్నారు, చిన్న వాళ్ళ సంగతి వదిలేయండి, చిన్నవాళ్ళని వదిలేయండి. పెద్దవాళ్ళు చెప్తున్నాను, నాకు అదే బాధ. అర్జున్ నన్ను ఆ రోజు పిలిచాడు, ఎందుకు? నువ్వు పాపులర్ అవ్వాలని అర్జున్ పేరు తీసుకొస్తే నువ్వు పాపులర్ అవుతావు. ఆ రోజు అర్జున్ నువ్వు చెప్తూ కొట్టుండు అంటే మళ్ళీ మీరు దానికి ఆన్సర్ చెప్తారు. అలా చేసి ఉంటే అంటే మాకు ఛాన్స్ పోయేది. అప్పుడు నీ ఛాన్స్ కోసం నువ్వు ఒప్పుకున్నావు. ఈరోజు నువ్వు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చొని అవి చెప్తున్నావు. నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో సినిమా గురించి అగౌరవంగా నేను ఎక్కడ మాట్లాడలే. సినిమా నాకు ఇష్టం, నటుల మీద గౌరవం ఉంది, ప్రొడ్యూసర్ దేవుళ్ళు. కానీ ఆ సిచ్యువేషన్ నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోవాలి, అంతే. అర్థమైందా? నేను ఎక్కడైనా మీరు ఇప్పుడు ఇంతట్లో మీరు నన్ను తిరిగి ఒక క్వశ్చన్ వేయండి, ఉందండి. ఇది ఏ ఇండస్ట్రీ లేదు, ఐటీ రంగంలో లేదా? ఈరోజు తీసుకోండి, ప్రతి దగ్గర ఇలా ఒక ఆడ మగ ఈ ప్రకృతి అండి, ఆకర్షితులు అవుతారు. ఆడవాళ్ళు అవ్వచ్చు. ఒకసారి నేను జయప్రద ఇంటర్వ్యూ చూశాను, ఎప్పుడో వచ్చిందా అని. మీరు ఎందుకండి హీరోయిన్స్ అంతా పెళ్ళి అయిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటున్నారు బాగా చెప్పింది అని అడిగితే ఆమె అనింది, హీరోలందరూ పెళ్ళిళ్ళు చేసుకొని సినిమాలకు వచ్చేస్తున్నారు, మాతో పనిచేసే వాళ్ళందరూ ఎవరు? హీరో, లేకపోతే కెమెరామెనో, ప్రొడ్యూసరో, ఇంకొకరు. మేము ఎవరినో ఒకరి మీద మనసు పెడితే వాడికి పెళ్ళి ఉంటుంది.